కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల కూటమి ప్రభుత్వానికి సంబంధించి పనితీరు గురించి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మీరేం చెప్తారు సార్? 2014 ఎన్నికల తర్వాత ప్రజలు 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు జరిగిన దౌర్జన్యాలు కానీ, అన్యాయపు అరెస్టులు, సోషల్ మీడియా యాక్టివిజం కాస్త ఏమన్నా కామెంట్లు చేసిన, షేర్ చేసిన, మీ ప్రాంకబాబు లాంటి వాళ్ళు గుంటూరులో రంగనాయకమ్మ గారు అట్లాంటి వాళ్ళందరూ ప్రజలు భయభ్రాంతులయ్యారు. దాని నుంచి ఎన్నికలైన తర్వాత కాస్త మార్పు కనిపించింది. ప్రజల్లో కూడా కొంత రిలీఫ్ వాస్ దేర్, పాల్పబుల్ రిలీఫ్. బట్ ఈ సంవత్సరాల కాలంలో ఐ విల్ స్టిల్ సే ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈజ్ ఫార్ బెటర్. ఓకే, అప్పుడు ప్రభుత్వం కన్నా డెఫినెట్లీ బెటర్. గత ప్రభుత్వం వ్యాపారస్తులను బెదరగొట్టడం, వచ్చిన వాళ్ళని రాష్ట్రం నుంచి పంపించేయటం, అమరావతిలో ఎన్నో వ్యాపారాలు వస్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు నౌ ఏపీ ఈజ్ సీన్ యాజ్ ఒక ఫ్రెండ్లీ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎస్, ఏమైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ వే. ఉదాహరణకి మొన్న బెంగళూరులో కంపెనీ అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు సరిగ్గా లేవు అంటే ఆంధ్రప్రదేశ్ రెస్పాండ్ కావటం, లోకేష్ గారు కంపెనీలు మా